బుట్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నాళ్ళు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను రన్ చేసినట్టుగా నిర్ధారించారు. అరెస్ట్ అనంతరం రవి అకౌంట్ లో ఉన్న 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. అనంతరం సర్వర్ ను లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు పోలీసులు. కొత్త సినిమాలు ఓటీటీలోని కంటెంట్ ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్ లో అప్లోడ్ చేస్తుంది ఐబొమ్మ. దీంతో తెలుగు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దమ్ముంటే పట్టుకోండని ఐబొమ్మ సవాల్ చేయడం సంచలనంగా మారింది. ఈ సవాల్ను పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని ఎట్టకేలకు ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ఇటు పోలీసులను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలను ఉప్పు తిప్పలు పెట్టిన పైరవీకారుడు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని ఎట్టకేలకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గడిచిన 6 నెలలుగా ఇటు పోలీసులను కలుగప్పి తిరుగుతున్న నిర్వాహకుడిని పట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక అతడి అకౌంట్లో సంబంధించిన 3 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదును కూడా ఫీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. గడిచిన అటు 6 నెలలుగా ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో పాటు హైదరాబాద్ పోలీసులను కూడా ఉప్పు తిప్పలు పెట్టాడు. గతంలో అనేక స్టేట్మెంట్లు ఇవ్వడం సంచలనంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని వేల చిత్రాలకు సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన బడా చోటా సంబంధించితో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన సినిమాలను కూడా ఇతడు తస్కరించి తన ఐబొమ్మలో పెట్టుకున్నట్టు ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. కానీ గడిచిన 6 నెలలుగా ఇతడు పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వివిధ దేశాల్లో తలదాచుకుంటూ అక్కడి నుంచి కూడా ఐబొమ్మని ఆపరేట్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి ఇటు హైదరాబాద్కు వచ్చిన రవిని కూడా తాజాగా సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన రెవెన్యూని ఇతడు కొల్లగొట్టినట్టుగా ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇటు పోలీసులు కూడా ఇతని మీద అనేక కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఆ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పైరవీసీకి సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్గా పనిచేస్తున్న వేళ కూడా పోలీసులకు సవాళ్లు వేసడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రానికి కానీ మరికొద్ది గంటల్లో కానీ అతడికి సంబంధించిన పూర్తి వివరాలను ఇటు మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి అకౌంట్లో ఉన్న నగదుతో పాటు కొన్ని హెచ్డి సంబంధించిన పిక్చర్లను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టుగా తెలిసింది. కేవలం ఇదొక్కడే కాదు, ఇతడి సంబంధించిన ముఠాలో చాలామంది ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి ఇతడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు ఏంటని పూర్తి వివరాలను కూడా ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా కనుగొన్న నేపథ్యంలో ఎట్టకేలకు ముప్పు తిప్పలు పెట్టి పోలీసులకు చిక్కిన నేపథ్యంలో కూడా అతని వద్ద నుంచి చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశాడు. గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారినే కాకుండా పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా బెదిరింపులకు పాల్పడడం, మీ జీవితానికి సంబంధించి తన వద్ద ఉందంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా అప్పట్లో సంచలనంగా మారిన నేపథ్యంలో అప్పటి నుంచి అనేక కోణాల్లో ఇటు సిసిఎస్తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పెద్ద ఆపరేషన్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ కాదు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వివిధ సినిమా రంగాలకు సంబంధించి కూడా ఇతడు చిత్రాలను పైరవీసీ ద్వారా అతడి సైట్లో పెట్టుకున్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి అప్కమింగ్ సినిమాలకు సంబంధించి కూడా చాలా కంటెంట్ పిక్చర్కి సంబంధించిన కంటెంట్ కూడా ఇతడి సైట్లో ఉన్నట్టుగా గుర్తించాడు. హెచ్డి క్వాలిటీ సంబంధించిన పిక్చర్ క్వాలిటీ సంబంధించిన సినిమాలు చాలా ఇతడి సైట్లో ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఇతడి వద్ద నుంచి ఇంకా ఎలాంటి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ చెప్తున్న లెక్కల ప్రకారం కూడా 3,000 పైసలకు నష్టం జరిగినట్టుగా కొంత అంచనా వేసిన నేపథ్యంలో ఇతడే కాకుండా ఇతడి వద్ద ఐబొమ్మ లాంటి ఇంకా ఎన్ని సైట్లు ఉన్నాయా, వీటిని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అనే సమాచారాన్ని కూడా సిసిఎస్ పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే అప్పట్లో ఒక వార్నింగ్ కూడా ఇస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఈ ఐబొమ్మకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా. అంటే చాలా మంది వివరాలు మా దగ్గర ఉన్నాయి, చాలా మంది సంబంధించిన స్కామ్స్ కావచ్చు, ఇలాంటి వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా రిలీజ్ చేస్తాము అని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు వార్నింగ్ ఇస్తే. సో ఇప్పుడు అక్కడి నుంచి రవి నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు వారి హిట్ లిస్ట్లో? గతంలో ఇతడికి సంబంధించి కూడా ఎవరైతే ఐబొమ్మని వాడుతున్నారో వారికి సంబంధించిన కస్టమర్లకు సంబంధించిన
అతడి కాంటాక్ట్లంతా మా దగ్గర ఉన్నాయంటూ కూడా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక కేవలం ఐబొమ్మ వినియోగిస్తున్న కస్టమర్లే కాదు, పోలీసులకు సంబంధించిన ఉన్నతాధికారులకు సంబంధించి కావచ్చు, వారికి సంబంధించిన హిస్టరీ మొత్తం తన దగ్గర ఉందంటూ కూడా లేఖన విడుదల చేయడం కూడా సంచలనంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అప్పటి నుంచి చాలా సీరియస్గా ఈ ఐబొమ్మ మీద ఫోకస్ పెట్టిన సిసిఎస్ పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ 6 నెలలుగా ఇతడు పోలీసులు కనిపించకుండా, ఇతడు పోలీసుల రాడార్లోకి రాకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇతర దీవుల్లో ఉంటూ అక్కడి నుంచి కూడా ఈ సైట్ని ఆపరేట్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని కూడా సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో తిరిగి హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో కూడా ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇతడి సంబంధించిన కేవలం ఐబొమ్మ కాదు, రకరకాల సైట్లతో పాటు చాలా పెద్ద నెట్వర్కే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హ్యాకర్లు కూడా ఇతడి హ్యాండ్లో ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో పోలీసులు ఇతడికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న కథ, ఇతడి హిస్టరీ ఏంటి, ఇన్ని రోజుల పాటు ఇలాంటి చేశాడు, ఇతడికి ఎవరైనా సహకరిస్తున్నారా, ఇండస్ట్రీకి సంబంధించిన వారు హ్యాకర్లు ఎంతమంది ఉన్నారు, ఇతడి నెట్వర్క్ ఏంటని కూడా పూర్తి సమాచారం మీడియాకు వచ్చే అవకాశం అయితే ఉంది.